మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్ పరువు నష్టం కేసులో కొండా సురేఖకు షాక్ తగిలింది. క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కేసు నమోదు చేసి నోటీసులు అందజేయాలని ఆదేశించింది. సురేఖ అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. ఆగస్టు 21 లోపు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు షాక్ ఇచ్చింది. కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఒక సినిమాకు సంబంధించినటువంటి హీరోయిన్ విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పరువుకు భంగం కలిగించే విధంగా మాట్లాడారని ఆరోపిస్తూ ఆయన దాఖలు చేసిన పరువు నష్టం దావాకు సంబంధించి ఈ తీర్పు రావటం విశేషం. గతంలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు ప్రమేయం ఉందని, ఆయన హయాంలోనే ఇదంతా జరిగిందని కొండా సురేఖ ఆరోపించారు. అలాగే డ్రగ్స్ కేసుల్లో కూడా నటుడు నాగార్జున కుటుంబాన్ని కేటీఆర్ కాపాడారని, వారికి అండగా నిలిచారని కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు నటికి సంబంధించి కూడా దీంతో లింకు పెడుతూ మాట్లాడారు. ఆ నటి విడాకుల విషయానికి సంబంధించి కూడా కేటీఆరే కారణమని, ఆయన జోక్యం వల్లే వారిద్దరూ విడిపోయారంటూ కొండా సురేఖ ఆరోపించిన విషయం తెలిసింది. ఈ వ్యాఖ్యలు నిరాధారమైనవని, తన వ్యక్తిగత రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేవిగా ఉన్నాయని కేటీఆర్ భావించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో తన పరువును దిగజార్చే ప్రయత్నం చేశారంటూ కేటీఆర్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రాథమిక సాక్ష్యాలను కోర్టు పరిశీలించింది. కోర్టు కొండా సురేఖపై ఆగస్టు 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసుల్ని శనివారమే ఆదేశించింది. నోటీసులు ఇవ్వాలని కూడా చెప్పింది. అనూహ్యమైనటువంటి షాక్ తగిలిందని చెప్పాలి కొండా సురేఖకు. కొండా సురేఖ తరఫు న్యాయవాదిగా ఉన్న అతను కొన్ని అభ్యంతరాలు కూడా లేవనెత్తారు. కేటీఆర్ ఫిర్యాదు కేవలం ఊహాగానాల ఆధారంగా ఉందని, దానికి సరైన ఆధారాలు లేవని, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు వంటి అంశాల మీద కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు, కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. కానీ కోర్టు ఈ అభ్యంతరాలను పూర్తిగా తోసిపుచ్చింది. ఈ కేసుపై మంత్రి కొండా సురేఖ వెంటనే రియాక్ట్ అయ్యారు కూడా. న్యాయ వ్యవస్థపై తనకు అపారమైన నమ్మకం ఉందని ఒక ప్రకటనలో తెలియజేశారు ఆమె. ఈ కేసులు, కొట్లాటలు తనకేం కొత్త కాదు, తన జీవితమే ఒక పోరాటమని ఆమె చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ కేసు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామం భవిష్యత్తులో ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. మొత్తానికైతే కేటీఆర్ వేసిన కేసుపై క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఇప్పుడు ఆదేశించడం, దానికి కొండా సురేఖ స్పందించడం, ఇవన్నీ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసిన పరిస్థితుంది. అయితే కేటీఆర్ ముందు నుంచి చెప్తా ఉన్నారు, తన మీద నిరాధార ఆరోపణలు చేశారు, తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రయత్నం చేశారు, అసలు లేని విషయాలను కూడా ఇందులో కల్పించి పూర్తిగా ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కొండా సురేఖ మాట్లాడారు. కాబట్టి కొండా సురేఖ పూర్తిగా తన పరువుకు భంగం కలిగించారు. కాబట్టి ఈ కేసును ఎదుర్కోవాల్సిందేంటూ చాలా సీరియస్గా కేటీఆర్ ఫైట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అయిందని చెప్పాలి. కొండా సురేఖ ముఖ్యంగా ఈ డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుతూ, అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయాలు కూడా మాట్లాడుతూ, కేటీఆర్ చాలామంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని, వ్యాపారస్తుల ఫోన్లు, అలాగే రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారనేది చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఒక అడుగు ముందుకేసి కొండా సురేఖ మంత్రిగా ఉన్నాము, కొండా సురేఖ చాలా స్పష్టంగా ఆ రోజు మాట్లాడారు, మీడియా ముఖంగా మాట్లాడారు, లైవ్లో మాట్లాడారు. హీరోయిన్లు ఫోన్లు ట్యాప్ చేశారు, ఒక హీరోయిన్ తన విడాకులు తీసుకోవటానికి కూడా పూర్తిగా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి విడాకులకు కూడా కేటీఆర్ కారణమయ్యారు అని చెప్పి నాగార్జున్ని ఉద్దేశించి, అలాగే కేటీఆర్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితుంది. వెంటనే కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు కొండా సురేఖ మీద. కోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాదనలు జరిగాయి. అయితే ఆ సందర్భంలో ఒకసారి తన వ్యాఖ్యల్ని కొంత క్షమాపణ చెప్పే దిశగా మాట్లాడారు కూడా కొండా సురేఖ. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. డెఫినెట్గా ఎవరి మనసైనా నొచ్చుకుని ఉంటే క్షమించండి అన్నారు. కానీ ఇది తీవ్రమైనటువంటి పదజాలంతో, తీవ్రమైనటువంటి ఆరోపణలు, మరీ ముఖ్యంగా నిరాధార ఆరోపణలు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు నేను హీరోగా ఉన్నాను, దశాబ్దాలుగా ప్రజల మనసుల్లో మంచి పేరు సంపాదించుకున్నాను, కానీ నా విషయంలో ఇంత దారుణంగా ఏ విధంగా మాట్లాడతారు అని
భావించారు నాగార్జున. సో డెఫినెట్గా కేటీఆర్ కూడా అదేవిధంగా స్పందించారు. వ్యక్తిగత ప్రతిష్టకు ఇంత స్థాయిలో దారుణంగా మాట్లాడితే డెఫినెట్గా చర్యలు ఉంటాయని చెప్పి కేటీఆర్ కూడా పరువు నష్టం దావా వేసినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా కేటీఆర్ వేసినటువంటి పరువు నష్టం దావాకు సంబంధించి కోర్టు చాలా క్లియర్గా ఆదేశాలు ఇచ్చింది. కొండా సురేఖ తరఫున న్యాయవాది లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించి పూర్తిగా కొట్టేసింది. ముఖ్యంగా ఇటు కేటీఆర్ న్యాయవాది చెప్పినటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా డ్రగ్స్ కేసుల్లో ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబాన్ని కేటీఆర్ కాపాడారంటూ మాట్లాడారు. వారికి అండగా నిలిచారని కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఒక హీరోయిన్ విడాకులకు సంబంధించి కూడా కేటీఆర్కు సంబంధం ఉందని చెప్పి మాట్లాడారు. సో ఇంత తీవ్రంగా మాట్లాడటం వల్ల, ఇంత తీవ్ర పదజాలం ఉపయోగించడం వల్ల, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడం వల్ల కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. కోర్టు కూడా చాలా స్పష్టంగా ఆగస్టు 21వ తారీఖు లోపు క్రిమినల్ కేసు నమోదు చేయండి, ఆమెకు నోటీసులు పంపించండి అని కూడా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. సో చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు ఈ కేసుకు సంబంధించి చోటు చూసి ఉంటాయనేది.